అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్రమైనటువంటి కార్తీక మాస పౌర్ణమి రోజున కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆవరణం ముందు ఈరోజు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా వేలాదిగా మహిళలంతా వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో దీపాలంకరణ చేసి ఈరోజు శివుని యొక్క పాత్రకి కృప కోసం ఈరోజు ఎంతో ప్రయత్నం చేసి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు. దాదాపుగా వేలాదిగా మహిళలు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఎంతో పవిత్రమైనటువంటి స్థానంగా భావించినటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది భక్తులందరూ కూడా ఎంతో విశ్వాసంతో భగవంతుని యొక్క సంకల్పంతో ఈరోజు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. నిజంగా ఒక మంచి ఈ కార్తీక మాసంలో శ్రేష్టమైనటువంటి పౌర్ణమి రోజున ఎంత పెద్ద ఎత్తున భక్తాదులు వచ్చి పూజలు అందించడం అనేది ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈరోజు భక్తి శ్రద్ధలతో సంస్కృతి సంప్రదాయం మన భారతదేశంలో మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఈరోజు ఆచార వ్యవహారాలు ఇచ్చారో ఆ ఆచార వ్యవహారాలను కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. ఇది రోజు రోజులో కూడా ఇంకా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేసేటువంటి ఒక ఆనవాయితీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా 4 సంవత్సరాలుగా చంద్ర గారు లారీ వనస గంగనపల్లి చంద్ర గారు ఈరోజు 4 సంవత్సరాలుగా దాదాపుగా ఇక్కడ కార్తీక మాసంలో పూర్తిసారి కార్తీక మాసం మొత్తం కూడా రంజాన్ కార్యక్రమం వహించి ఎంతో ఒక భక్తిని చాటుకుంటారు. వారికి భగవంతుని యొక్క ఆయుర్వేదాలతో పాటు అన్ని శక్తులు ప్రసాదించాలి. ఇంకా పెద్ద ఎత్తున రంజాన్ కార్యక్రమం నిర్వహించాక వారికి ఆ యొక్క స్వామి యొక్క కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని కూడా కాసేపు భక్తులతో శివాలయంలో కనిపించే ఆదర్శం కనిపించినటువంటి కమిటీ వాళ్ళని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుండి నెలకు 30 రోజులు జరుపుతున్నాము. రోజుకు వేలాది భక్తులతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము. ఆ శ్రీశైలం మల్లన్న బ్రహ్మరాంక దేవి ప్రసన్నలతో మేము ఈ దారిలో కొనసాగుతున్నాము. భక్తులు విశేషమైన అనంతపురం జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఈ కాశీ విశ్వేశ్వర గుడి చాలా సంపూర్ణమైన పరిస్థితుల్లో భక్తులు వస్తున్నారు. చాలా పవిత్రంగా పూజలు కూడా జరుగుతున్నాయి. ఈ భక్తాదులు అందరికీ శివస్వాములు, అయ్యప్ప స్వాములు, ప్రతి ఒక్క భక్తాదులు శివస్వాములకు అందరికీ భోజనాలు మేము మధ్యాహ్నం అరేంజ్ చేయబడుతున్నాము. గత 3 సంవత్సరాల నుంచి సంపూర్ణమైన విజయం సాగిస్తున్న భగవంతుడి కృప వల్ల జరుగుతుంది. రాబోయే కాలం కూడా లైఫ్ లాంగ్ మేము బతికినంత వరకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆశతో నేను బతుకుతున్నాను. ఆ భగవంతుడు కృప ఉంటే చాలు. అందరి దీవెన కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున దీవెనలతో అనంతపురం కాశీ విశ్వేశ్వర గుడి నందు ఎంతో ఘనంగా కార్తీక పౌర్ణమి దినోత్సవం సందర్భంగా మహిళలు, పురుషులు, పిల్లలు అత్యధికంగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగిస్తూ ఎంతో ఘనంగా ఈరోజు కాశీ విశ్వేశ్వర గుడిని పావనం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా శ్రీశైల మల్లన్న కృపతో జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ భక్తాదులందరికీ ఈ సర్వేశ్వరుని కృపా కటాక్ష వీక్షణం ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఇదే ఎంతో గత 3 సంవత్సరాలుగా ఇక్కడ కార్తీక పౌర్ణమి, కార్తీక మాసమంతా కూడా అయ్యప్ప స్వాములకు కావచ్చు, శివస్వాములకు కావచ్చు, ప్రతిరోజు నిత్యం దాదాపు 1000 మందికి అన్నదానం నిర్వహిస్తున్నటువంటి గంగనపల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆయనకు, ఆయన కుటుంబానికి దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే అన్నదాన కార్యక్రమాన్ని రాబో కాలంలో కూడా భవిష్యత్తులో నిర్వహించే శక్తిని ఆ సర్వేశ్వరుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ కాశీ విశ్వేశ్వర టెంపుల్ని డెవలప్ చేయడానికి అన్నామలై స్వామి గారు ఆయన యొక్క కృషిని మనం ఈ సందర్భంగా కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కార్తీక పౌర్ణమి రోజు అనంతపురం ఎంపీ గారు అయినటువంటి అంబికా లక్ష్మణ్ గారు కూడా విచ్చేసి కుటుంబంతో విచ్చేసి కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించడం నిజంగా సంతోషదాయకం. ఈ అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈశ్వరుని దయ, కృపా కటాక్ష వీక్షణంలో అందరిపై ఉండాలని చెప్పి కోరుతూ ఓం నమః శివాయ.